అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నంబర్ 16. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంత స్పీడ్గా ఆ కారు వచ్చేసరికి అక్కడ ఉన్న అందరి చూపు దానిపైనే ఉంది. అది చాలా ఖరీదైన కారు. ఆ కారు డ్రైవర్ దిగి కార్ డోర్ ఓపెన్ చేశాడు. దానిలో నుంచి ఒక వ్యక్తి కిందికి దిగాడు. అతను చాలా హుందాగా ఉన్నాడు. అతని వయసు సుమారు 36 సంవత్సరాలు ఉంటాయి. అక్కడ ఉన్న అందరూ ఆ కారుతో పాటు అతని వైపు చూస్తూ ఎవరో ఆఫీసర్ వచ్చి ఉంటారు అని అనుకుంటున్న సమయంలో మీరా ఆ కారులో నుంచి కిందికి దిగి ఆ వ్యక్తి పక్కకు వెళ్ళి నుంచుంది. అక్కడ కాలనీలో ఉన్నవారు అది చూసి ఆశ్చర్యంతో మిహిర వైపు, ఆ వ్యక్తి వైపు చూస్తూ ఏంటి మిహిరకు పెళ్ళెప్పుడయ్యింది అని ఒకరిలో ఒకరు అనుకుంటూ ఉన్నారు. జానకి కూతుర్ని చూసి అలానే ఉండిపోయింది. కారణం ఒకటే, మిహిరలో చాలా మార్పు కనబడుతుంది. ఖరీదైన కారు, చీర, నగలు, ఆ నగలలో తాళిబొట్టుతో ఆ వ్యక్తి పక్కన ఎంతో హుందాగా నిలబడి ఉంది. కన్న తల్లిదండ్రులకు మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయి రాత్రంతా రాకుండా ఉదయం ఇంటికి ఇలా వచ్చి నిలబడిన మిహిరను చూసిన జానకి, ఈశ్వర్రావుకు మాట రాలేదు. అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను. ఇతనే మీ అల్లుడు గారు. బాగా డబ్బులు ఉన్న గొప్ప బిజినెస్ మ్యాన్. మనకులాగా కాదు అని మాట్లాడుతూ ఉన్న మిహిరను అది విని భరించలేక జానకి కోపంగా, ఆపు మిహిరా, అసలు నువ్వేనా? ఇలా ఎలా మారిపోయావే? అయితే నీకు ఒకరు ఫోన్ చేస్తే చాలు కంగారు పడి లోపలికి వెళ్ళి మాట్లాడేది ఇతనితోనేనా? చెప్పు మిహిరా, నిన్నే అడిగేది అని ఎంతో కోపంగా అరుస్తూ అంది జానకి. అవునమ్మా, ఆ ఫోన్ చేసేది ఈయనే అని మిహిరా అనగానే జానకి ఇంకా ఎక్కువ కోపం వచ్చి, పెళ్లి చేసుకున్నాను, గొప్ప బిజినెస్ మ్యాన్ అని చెబుతున్నావు కదా, ఆ గొప్ప మీలోని సంస్కారంలో లేకుండా పోయిందేంటి? పెళ్ళి ఎలా చేసుకోవాలో తెలుసు కానీ కన్నవారికి చెప్పాలని మీ గొప్ప మనుషులకు తెలియదా మరి? డాబు కొద్ది డబ్బు, బుద్ధి కొద్ది మనిషి అని ఊరికే అనరు కదా. మాకులాగా కాకుండా బాగా డబ్బులు ఉన్న సంబంధాన్ని చూసి చేసుకున్నావు కదా, ఇంకా వెళ్ళు తల్లి, ఇంకెప్పుడు ఇటువైపుకు రాకు అని చెప్పి ఈశ్వర్రావుని తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది జానకి. మిహిరా, మనకు పెళ్ళయ్యింది అని నువ్వు మీ అమ్మా నాన్నకు చెప్పాలంటే ఇక్కడికి తీసుకుని వచ్చాను. అంతేగాని మీ అమ్మ ఇలా ఇంటి ముందు నిలబెట్టి మాటలు అంటూ ఉంటే వినడానికి కాదు. నాకు ప్రతి నిమిషం చాలా విలువైనది, మీకులాగా కాదు. ఇక వెళ్దాం పదా అని కోపంగా కారులోకి వెళ్ళి కూర్చున్నాడు ఆ వ్యక్తి. మిహిరా వాళ్ళ ఇంటి వైపు చూస్తూ తన బాధ ఎవరికీ కనబడకుండా తను కూడా కారులోకి వెళ్ళి కూర్చుంది. ఇక వారి కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన సూర్య షాక్ అయ్యాడు. మిహిరా ఏంటి ఇలా చేసింది అనే ఆలోచనలతో మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. సీత గోపాల్ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆమె మన మిహిరానేనా? ఇంత షాక్ ఇచ్చిందేంటండి? మీరు ఒకటి గమనించారా? ఏంటి సీత అది అని అన్నాడు గోపాల్. మిహిరా ఆ అబ్బాయి డబ్బు చూసి పెళ్లి చేసుకుని ఉంటుంది. అతను మన మిహిర కన్నా దగ్గరగా 15 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది కాదండి. అతను కంటే మన సూర్యని మిహిర పక్కన బాగుంటాడు. మిహిర అనవసరంగా సూర్యని కాదనుకుంది అని ఎంతో దిగులుగా అంది సీత. సీత, సూర్య ఎక్కడ ఉన్నాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంది సీత. సరే సీత,
ముందు లోపలికి పద, సూర్య ఎలా ఉన్నాడో ఏంటో అంటూ ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళారు. ఇదంతా చూసిన ఉష వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్ళి, చూసావా అన్నయ్య, నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను మిహిర నీకు సరైన అమ్మాయి కాదు అని. ఇప్పుడు చూడు, నేను అనుకున్నదే జరిగింది అని అంది. సూర్య ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి సీత, గోపాల్ వచ్చారు. గోపాల్, సూర్య అని పిలిచాడు. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. మిహిర ఏదో దాస్తుంది, మనకు తెలియని విషయం ఏదో ఉంది. ఒకసారి వెళ్ళి అదేమిటో తెలుసుకునిరా గోపాల్ అన్నాడు సూర్య. మిహిర ఇదివరకులాగా మన ఇంటి ముందు ఉన్న అమ్మాయి కాదు సూర్య. కోట్లలో బిజినెస్ చేసే రాహుల్ గారి భార్య. మనం అటువైపుకు వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్స్, ఇంకా వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం పడిగాపులు పడాలి. అర్థమైందా అన్నాడు గోపాల్. కళ్ళ ముందు ఇంత జరిగినా ఇంకా నువ్వు మిహిరను అమాయకపు అమ్మాయి అనే అనుకుంటున్నావా? ఎలా ఉండే నువ్వు ఎలా అవుతున్నావో చూసుకో అన్నయ్య అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది ఉష. సూర్య, ఇక నువ్వు మిహిరన్ మరచిపో. తనకు నచ్చిన జీవితం వైపు వెళ్ళిపోయింది. ఇక నువ్వు కూడా అన్నీ మర్చిపోయి మరలా నీకు నచ్చిన జీవితం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టు అని అంది సీత. అక్క, నాకు నచ్చిన మిహిర వైపే అడుగులు వేశాను, కానీ ఏమైంది? అందుకే ఇక నా ఇష్టం అంటూ ఏమీ లేదు. ఇక అంతా మా అమ్మ నాన్న ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్తున్న సూర్యను సీతా, గోపాల్ ఎంత ఆపాలని చూసినా వారి మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు సూర్య. సూర్య మాటలను విన్న వనజ, శ్రీనివాసరావులు కొడుకు కోరుకున్న మొదటి కోరికను తీర్చలేకపోయామే అనే బాధతో, ఇంకా వాళ్ళ కొడుకు పడుతున్న బాధను చూడలేక ఆ కన్న ప్రేమలు అల్లాడుతూ ఉన్నాయి. మిహిర ఆలోచనలతో బీచ్కి వెళ్ళిన సూర్య మిహిర జ్ఞాపకాల ఉక్కిరి బిక్కిరిలను తట్టుకోలేక తనతో తీసుకుని వెళ్ళిన మందును తాగి అక్కడే స్పృహ లేకుండా పడిపోయాడు. ఇక మిహిర జ్ఞాపకాలు సూర్యని ఎటువైపుకు తీసుకుని వెళ్తాయి? ఎంతో ఆనందంగా ఉండే ఆ కుటుంబం కొడుకును అలా చూసి ఏమవుతుంది? ఇంతకీ ఈ రాహుల్ ఎవరు? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.